మేడ్చల్లో ఉగ్రవాద అనుమానితుడు జిహాద్ ఖాన్ కు కోర్టు రిమాండ్ విధించింది. ఇక జాహీద్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దేశ వ్యతిరేక శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూపీలోని ఘజియాబాద్ కు చెందిన జాహీద్ ఖాన్ మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులతో నిత్యం మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు జాహీద్ ఖాన్ కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. జాహీద్ నుంచి 2 నకిలీ పిస్టల్స్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్లో ఉగ్రవాద అనుమానితుడు జాహీద్ ఖాన్ కు కోర్టు రిమాండ్ విధించింది. జాహీద్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దేశ వ్యతిరేక శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యూపీలోని ఘజియాబాద్ కు చెందిన జాహీద్ ఖాన్ మేడ్చల్లోని ముబారక్ హోటల్లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తులతో నిత్యం మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలు సమకూర్చుకునేందుకు జాహీద్ ఖాన్ కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. జాహీద్ నుంచి 2 నకిలీ పిస్టల్స్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, జాహీద్ ఖాన్ కు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతు ముఠాలతో మంతనాలు సాగిస్తున్నటువంటి జాహీద్ ఖాన్ అయితే మాత్రం ఇప్పటికే మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సమయంలో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునివ్వడంతో చర్లపల్లి జైలుకు కూడా తరలించినటువంటి సందర్భం ఉంది. నిందితుడి నుండి 2 నకిలీ తుపాకులతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేస్తున్నారు. ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, వాట్సాప్ చాట్, మరోవైపు వాయిస్ మెయిల్స్, స్క్రీన్ షాట్స్, ఇట్లాంటివన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఐఎస్ఐ మద్దతుదారుల ముఠా సభ్యులు ఉగ్రవాదులతోటి చాటింగ్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. తనకు అవకాశం ఇస్తే పాకిస్తాన్ వస్తానని చాట్ లో తను చెప్పినటువంటి సమాచారాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం కీలక ఆధారాలు సేకరించి ఫోన్ అయితే మాత్రం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన మరిన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు నిందితులను కూడా మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ కూడా దృష్టి పెట్టింది. ఎన్ఐఏ కూడా ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. జాహీద్ ఖాన్ 22 సంవత్సరాల జాహీద్ ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కు వచ్చి మేడ్చల్లోని ముబారక్ రెస్టారెంట్ లో తను సర్వర్ గా పనిచేస్తూ ఉన్నాడు. తన ఖాళీ సమయాల్లో రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండేవాడు. బొమ్మ తుపాకులు చేసినటువంటి వీడియోలు మంచి స్పందన రావడంతో అలాంటివి మరిన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలు ఈ పోస్టులను పెట్టినట్లు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు ఐఎస్ఐ సానుభూతి పరులతోటి ఇతను తరచుగా టచ్ లో ఉన్నాడు. వాళ్ళతో చాటింగ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. తను అంటే అక్రమంగా పాకిస్తాన్ కి వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదం కలిసిన తర్వాత తదుపరి ఏం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా వాళ్ళ ఆదేశాల మేరకు ఇతను ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకమైనటువంటి కొన్ని వాట్సాప్ చాటింగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి మరోసారి కస్టడీకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇతను ఒక్కడేనా, ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా ఇండియాలో ఎవరైనా ఒక గ్రూప్ గా ఈ విధంగా చేస్తున్నారనేటువంటి కోణంలో కూడా పూర్తి దర్యాప్తు జరుపుతున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్.